నమస్కారం అండి. నా పేరు విజయనాగ్ గారు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అవుతుంది. ఇది వచ్చేసి అనిత ప్రొడక్షన్స్ అంటే కాస్టింగ్ కాల్ అని అంటున్నారు. వీఆర్ లుకింగ్ ఫర్ లీడ్ యాక్ట్రెస్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ 22 నుండి 28 సంవత్సరాల్లో వాళ్ళు, తెలుగు హిందీ ఫిలిం అంట. సెండ్ యువర్ పోర్ట్ఫోలియో 2 అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. సో అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రొడ్యూసర్ పేరు వచ్చేసి భాస్కర్ పాములా గారంట. సో మీరు అప్రోచ్ అవ్వడానికి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ డీటెయిల్స్ నేను మీకు చెప్తానండి. దానికంటే ముందు 2 కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ అని చెప్పాను కదా. ముందు కాస్టింగ్ రిక్వైర్మెంట్ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 9989942832. ఐ రిపీట్ 9989942832. సో సెకండ్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ చెప్తానండి. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏమి అడిగారు అంటే, సార్ కథను బట్టి బడ్జెట్ ఏర్పాటు చేసుకోవాలా లేదంటే బడ్జెట్ బట్టి కథను రాసుకోవాలా అని అడగటం జరిగింది. ఇక్కడ డిపెండ్స్ ఆన్ యువర్ టెక్నికాలిటీస్ అండి. నేనేమంటాను అంటే, మీరు కథను రాసుకొని దానికి తగ్గ బడ్జెట్ పెట్టగలిగే ప్రొడ్యూసర్ని ఫైండ్ చేయగలిగనే ఆత్మస్థైర్యం, ఆ ఆత్మబలం, ఆత్మ 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 అలాంటి ఏ పదాలు అయితే ఉన్నాయో అన్నీ వేసేసుకోండి. సో నేనేమంటాను అంటే, అలాంటి ఒక ధైర్యం మీకు ఉన్నట్లయితే తప్పకుండా మీరు కథ రాసుకోవచ్చు. ఇప్పుడు నేను బాహుబలి లాంటి ఒక కథ రాసుకోగలను, దానికి 1000 కోట్లు పెట్టగలిగే ప్రొడ్యూసర్ని నేను ఫైండ్ అవుట్ చేయగలను అనుకున్నట్లయితే మీరు తప్పకుండా రాసుకోవచ్చు. లేదు, నాకు ఫస్ట్ ప్రొడ్యూసర్ని పట్టుకున్నట్లయితే దానికి తగ్గట్టు నేను కథ రెడీ చేసుకోగలను అనుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడ్యూసర్ నాకు ₹1,00,00,000 ప్రొడ్యూసర్ ఫర్ ద ఫస్ట్ టైం మీరు వెళ్దాం అనుకుంటున్నారు అనుకుందాం. సో ఫర్ ద ఫస్ట్ టైం మీరు వెళ్దాం అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలి? మీకు ఎక్స్ట్రీమ్ లెవెల్ అంటే ₹1,00,00,000 ప్రొడ్యూసర్ పెట్టగలడం. ఇప్పుడు నేనే ఉన్నాను, ఇన్ని సంవత్సరాల ఇండస్ట్రీలో ఉన్నాను, 23 సంవత్సరాలుగా సుమారు 110 సినిమాలు వర్షన్ రైటర్గా రాశాను. ఒక 20-30 సినిమాలు నేను టైటిల్ కార్డ్ రైటర్గా రాశాను. అందులో 2023 ఫిబ్రవరి 10వ తారీఖున ఐపీఎల్ అనే ఒక సినిమా రిలీజ్ అయింది. అదంతా గ్రాండ్ స్కేల్లో రిలీజ్ కాలేదు, ఇంకొన్ని రిలీజ్కి దగ్గరలో ఉంది. నేనేమంటాను అంటే, నాకే ₹1,00,00,000 ప్రొడ్యూసర్కి మించి రారు అనేది నాకు ఒక నమ్మకం అనమాట. ఎందుకు అంటే, ఇప్పుడు ₹1,00,00,000కి నేను ఎలా బిజినెస్ చేస్తాను అనే దాన్ని బట్టి నాకు నెక్స్ట్ సినిమా అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు బిజినెస్ అనే దానికంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను అనిల్ రావుపూడి ఇలాగా కళ్యాణ్ రామ్ దగ్గరికి వెళ్ళాను. కళ్యాణ్ రామ్ గారికి మార్కెట్ని బట్టి నేను కథను రాసుకోవాలి. కళ్యాణ్ రామ్కి ఎలాంటి కథ అయితే యాప్ట్ అవుతుంది, ఆయన ఎలా చెబితే ఆడియన్స్ అనే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అనే దాన్ని బట్టి, అలాగే ఆయనకి బిజినెస్ ఎంత ఉంది, ప్రీవియస్ మూవీస్ బిజినెస్ ఎంత ఉంది, ఇప్పుడు మూవీ అనేది బిజినెస్ ఎంత ఉంటుంది అనేది నేను క్రాస్ చెక్ చేసుకొని మొత్తం డీటెయిల్గా రాసుకోవాల్సి ఉంటుంది. సో ఎయిదర్ ఇప్పుడు మనం కొత్త వాళ్ళం కాబట్టి మనం కొత్త వాళ్ళతో వెళ్ళినట్లయితే మనం ₹1,00,00,000 బడ్జెట్ని మించి ఆలోచించే అర్హత మనకు లేదు. అలా కాకుండా మనకి కళ్యాణ్ రామో లేదంటే నానీనో నిఖిల్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ బడ్జెట్స్ని బట్టి మనం కథ రాసుకోవచ్చు. అలాగే రవితేజ గారు ఉన్నారు, ఆ జోన్ ఆఫ్ హీరోస్ ఉన్నారు అనుకోండి, వాళ్ళ బట్టి వాళ్ళ కథ రెడీ చేసుకోవచ్చు. అలాగే చిరంజీవి గారు, వెంకటేష్ గారు, బాలయ్య బాబు, అలాగే నాగార్జున గారు వీళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ బట్టి వాళ్ళ కథ రెడీ చేసుకోవచ్చు. లేదు, మనం ఎన్టీఆర్, మహేష్, చరణ్, బన్నీ ఇలాంటి వాళ్ళకి వెళ్ళాం అనుకోండి, వాళ్ళ స్థాయిని బట్టి మనం కథ రెడీ చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ మనం మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, వెన్ వీఆర్ న్యూ టు ద ఇండస్ట్రీ, ఎవరు కథలు వినడానికి ప్రిపేర్డ్గా ఉంటారు. సో నేను ఏదైతే తారకే కథ చెప్దాం అనుకుంటున్నాను, నేను మహేష్కి కథ చెప్దాం అనుకుంటున్నాను, లేదంటే నేను చరణ్కి కథ చెప్దాం అనుకుంటున్నాను, నేను చిరంజీవి గారికో బాలయ్య బాబు గారికో వీళ్ళు ఎవరికైనా కథ చెప్దాం అనుకుంటున్నానంటే, నేను మీ అందరికీ చెప్పేది ఒకటి, మీకు అర్థం అవడం కోసం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తారక్ సినిమానే ఉందనుకోండి, తారక్ గారి సినిమాలో ఆ సినిమాకి ఎంతమంది డైరెక్షన్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంటారు, వాళ్ళందరూ తారకే కథ చెప్పేసి ఒప్పించేసి ఆయనతో డైరెక్షన్ చేయాలనే కదా. ఇప్పుడు ముఖ పరిచయం లేని నీ దగ్గర కథ వింటాం కన్నా ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ దగ్గర కథ వింటే బెటర్ కదా. లేదు, కొరియోగ్రాఫరే ఉన్నాడు, కొరియోగ్రాఫర్ హీ వాంట్స్ టు బికమ్ ఏ డైరెక్టర్, డిఓపి హీ వాంట్స్ టు బికమ్ ఏ డైరెక్టర్. ఇలాగ నేనేమంటాను అంటే, 24 శాఖల్లో ఎడిటర్లు ఉన్నారు, ఎడిటర్లు కూడా డైరెక్టర్లు అవుదాం అనుకుంటారు. ఇలా స్టంట్ మాస్టర్స్ ఉన్నారు, ఏమంటారు మన రామ్ లక్ష్మణ్ లాంటి ఒక మంచి ఫైట్ మాస్టర్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు డైరెక్టర్లు అవుదాం అనుకుంటున్నారు అనుకోండి. ఇంతకుముందు థ్రిల్లర్ మంజు అని ఒక స్టంట్ కొరియోగ్రాఫర్ ఉండేవాడు, చాలా మంచి డైరెక్టర్, పోలీస్ స్టోరీ లాంటి ఒక అద్భుతమైన సినిమా తీశారు. సో నేనేమంటాను అంటే, వీళ్ళందరూ ఫైనల్ డెస్టినేషన్ వచ్చేసి డైరెక్టరే. సో నేనేమంటానంటే, ఇప్పుడు నేను తారక్కో లేదంటే మహేష్కో ఎవరికో కథ చెప్పేయంగానే, విపరీతంగా కథ అద్భుతంగా ఉంది, ఇంకేముంది నువ్వే డైరెక్షన్ చేయండి, నీకు ప్రొడ్యూసర్ని ఇస్తాననే ట్రాన్స్లో మీరు ఉన్నట్లయితే అలాంటి ట్రాన్స్లో బయటకు వచ్చేసేయండి. నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, ఎప్పుడైనా కానీ మనం ఏంటి, మన స్థాయి ఏంటి అనేది తెలుసుకొని మనం ప్రవర్తించినట్లయితే మనం సక్సెస్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది అనేది నా అభిప్రాయం. సో గెటింగ్ బ్యాక్ టు ద మెయిన్ ప్లాట్, ఇక్కడ కథను బట్టి బడ్జెట్ రెడీ చేసుకోవాలా,
అలాగే బడ్జెట్ బట్టి కథను రెడీ చేసుకోవాలనేది ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ యువర్ స్కిల్ సెట్. మళ్ళీ అదే చెప్తున్నాను. నువ్వు కథ రెడీ చేసుకుని దానికి ఎంత బడ్జెట్ అయినా తెచ్చుకునే ఒక ప్రొడ్యూసర్ని ఫైండ్ అవుట్ చేయగలని నమ్మకం నీకు ఉన్నట్లయితే నువ్వు కథ రెడీ చేసుకో. లేదు నేను ముందు ఎంత ప్రొడ్యూసర్ని తెచ్చుకోగలను అనే ఒక క్లారిటీ నీకు ఉన్నట్లయితే దానికి తగ్గట్టే కథ రెడీ చేసుకోలేదు నా ఒపీనియన్. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద సెకండ్ కాస్టింగ్ రిక్వైర్మెంట్, ఇది వచ్చేసి కల్ట్ క్రియేషన్స్ అంట. కాల్ ఫర్ రైటర్స్, స్టోరీస్ వాంటెడ్ ఫర్ మూవీస్ అండ్ ఓటీటీ వెబ్ సిరీస్లు అంటున్నారు. వీళ్ళు మూవీస్ తీస్తున్నారంట, అలాగే ఓటీటీ వెబ్ సిరీస్ కూడా తీస్తున్నారంట. సో వీళ్ళని అలాగే వీళ్ళు నెట్ఫ్లిక్స్కి, ఈటీవీ విన్కి, G5 కూడా వెబ్ సిరీస్ల కోసం చూస్తున్నారంట. అయితే ఒరిజినల్ స్టోరీస్ అండ్ స్క్రిప్ట్స్ ఉండాలి అంటున్నారు, ఓటీటీ వెబ్ సిరీస్లు ఉండాలి అంటున్నారు, ఫీచర్ ఫిల్మ్స్ కూడా ఉండాలి అని అంటున్నారు. సో వీళ్ళని మీరు అప్రోచ్ అవ్వాలి అనుకున్నట్లయితే, అలాగే వీళ్ళు వెర్టికల్ షార్ట్ ఫార్మాట్ సిరీస్లు కూడా చేస్తున్నారంట. అంటే ఇప్పుడు చాయ్ షార్ట్స్ అలాగ వస్తున్నాయి కదా, అలాగా దానికి సంబంధించిన ఇది కూడా వీళ్ళు వింటానంటున్నారు. సో మీ దగ్గర మంచి కథలు ఉన్నట్లయితే మీరు ఎవరికైనా పిచ్ చేయడం కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నట్లయితే వీళ్ళు షార్ట్ ఫిల్మ్స్ కూడా చేస్తున్నట్టున్నారు. కాబట్టి తప్పకుండా ఒక ఏమంటారు 1-2 నిమిషాల నిడివిలో ఉండే షార్ట్ ఫార్మ్ సిరీస్లు కూడా మీరు వాళ్ళని వెళ్ళి వాళ్ళకి పిచ్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో వీళ్ళని మీరు అప్రోచ్ అవ్వడానికి వీళ్ళకు కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. దానికంటే ముందు డిస్క్లైమర్ మీ అందరికీ తెలిసిందే కదా, నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి ఆర్ క్రీవ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళలో ఎవరైనా మమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీళ్ళంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 9951758379. ఐ రిపీట్ 9951758379. సో కమెంట్లోకి వెళ్ళి హైప్ కొట్టారా? చెప్పండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.